ఈ ఉదయకాలం మనం మన ప్రభువును ఆరాధించడానికి ఆయన యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన శుభవార్త 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు మార్చి చదువుదాం. యోహాను రాసిన శుభవార్త 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. చాలు. 16 వచనాన్ని అందరం మరి ఒకసారి చదువుకుందాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారలారా, మనం ప్రతి దినము ప్రభువును ఆరాధించడానికి ఒక నూతనమైన పాఠం నేర్చుకోవాలి. నూతనమైన అనుభవముతో మనము ఆయనను ఆరాధించాలి. ఎందుకంటే ఆయనే ఆరాధనలకు యోగ్యుడు. మనకు ఆధారభూతుడైన వాడు సమస్త సృష్టికి కర్తగాను అలాగే నిర్వహించువాడుగాను ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. అందుకే సకల సృష్టి ఆయనను ఆరాధిస్తూ ఉంది. రాత్రికి రాత్రి, పగలకు పగలు బోధ చేసుకుంటా ఉంది. సూర్యచంద్ర నక్షత్రాదులు, సమస్త జీవరాశి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాయి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆయన ఏర్పరచుకొనిన వారందరూ ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. దూతగణాలు ఆరాధన చేస్తూ ఉన్నాయి. అలాగే పరిశుద్ధులు ఆయనను మహిమపరుస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ఆయనను గుర్తించి, గ్రహించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనపరుస్తూ ఉన్నారు. ఈనాడు దేవుని ఇంటికి వచ్చిన సహోదరుడా, మనము మన నోటి చేత ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఘనపరుస్తూ ఉన్నామా? ఆరాధనలో భాగమై ప్రభువుకు మహిమను చెల్లిస్తూ ఉంటున్నామా? ఎందుకు మనం ఆయనను అనుదినం ఆరాధించాలి? ఎందుకంటే ఆయన చెప్పనలవి కాని ఈవులను మనకు అనుగ్రహించాడు. ముఖ్యంగా తన ప్రియ కుమారుణ్ణే మనకు ఆయన అనుగ్రహించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు
లోకాన్ని ఎంతో ప్రేమించెను. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అన్నాడు. ప్రతి పాపి నరకానికి వెళ్ళకుండా రక్షణ పొంది ఆ పరలోకానికి రాగలిగినట్లుగా ఆయన తన ప్రియకుమారుణ్ణే మన కొరకు సిలువలో అర్పించాడు, అనుగ్రహించాడు. తండ్రి మన ఎడల ఎట్టి ప్రేమను చూపించాడో చూడండి. కుమారుని ద్వారా రక్షణ పొందుటకి ఆయన్ని లోకానికి పంపాడు, కానీ శిక్షించడానికి పంపలేదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ఇక విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఎలాగో తీర్పు తీర్చబడిను అన్నాడు. ప్రియులారా, మనందరం పాపంలో పుట్టి పాపపు ఇష్టమైన క్రియల చేతనే జీవిస్తూ ఉన్నాం. ఇది మనందరికీ విదితం. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. పాపం చేసినందుకు ఆదాము నుండి మానవులందరూ మరణము చెందుతూ ఉన్నారు. ఈ లోక మరణం అందరికీ వస్తుంది, కానీ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వారికి రెండవ మరణము ఉన్నది. దానినే బైబిల్ గ్రంథం అగ్నిగంధకములతో మండు గుండము అని చెప్తా ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను నరహంతకులను మాంత్రికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం అన్నాడు. ఆ మరణం నుంచి తప్పించడానికి, నిత్య జీవం మనకివ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనకు రావలసిన శిక్ష ఆయన తీసుకున్నాడు. ఈ రెండవ మరణం ఎంతో భయంకరమైనది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదన్నాడు. ఒక్కసారి నరకంలో పడ్డామంటే ఇక బయటికి వచ్చే అవకాశం ఉండదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను అనుసరించి నడిచిన వారికి ఈ రెండవ మరణము వారి మీద అధికారం ఉండదు. వారు దేవునితో పాటు యుగ యుగములు కూడా వెళుతూ ఉంటారు, ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న నీవు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందావా? నిత్య జీవము అనుగ్రహించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అరణ్య యాత్రలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు కొందరు పాపము చేయగా ఆ అరణ్యంలో తాపకరమైన సర్పాలను దేవుడు అనుమతించాడు. ఆ పాము కరిచిన వారందరూ కూడా చనిపోతూ ఉన్నారు. అయితే మోషే దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఒక ఇత్తడి సర్పాన్ని దేవుడు నిర్ణయించి ఆ ఇత్తడి సర్పం అన్నిటికంటే ఎత్తుగా ఉండేటట్టు పెట్టమన్నాడు. ఈ లోకంలో ఉన్న తాపకరమైన సర్పాలు కరిచినప్పుడు ఎవరైతే ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తారో వారందరూ కూడా జీవం పొందుతూ వచ్చారు, మరణం నుంచి తప్పింపబడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆ ఇత్తడి సర్పం మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. మోషే సర్పము ఎలాగూ పైకెత్తెనో విశ్వసించు ప్రతి వాడు నశింపకుండానట్లు మనుష్య కుమారుడు పైకెత్తబడవలెను అన్నాడు. యోహాను సువార్త 3:14-15.
అరణ్యములో మోషే సర్పము ఎలాగు ఎత్తెనో విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అన్నాడు. నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన వేలాడదీయబడ్డాడు. ఆకాశానికి భూమికి మధ్య ఆయన ఎత్తబడ్డాడు. మనకు రావలసిన శిక్ష యావత్తు ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు లోకంలో ఉన్న సర్పము అపవాది మనల్ని పాపము ద్వారా కాటువేస్తూ ఉంది. ఎవరైతే పాపభరితులై ఉన్నారో ఆ సిలువ వైపు చూస్తే చాలు, వారు నిత్య జీవాన్ని పొందుతారు. నేను పాపిని ప్రభువుని ఒప్పుకొని పశ్చాత్తాపడే వారందరికీ రక్షణ కలుగుతుంది. వారు యేసుక్రీస్తును పొందుకుంటారు. అందుకే ఆయనను మనకు అనుగ్రహించనన్నాడు. కానీ రక్షణ పొందకపోతే ఇది అనుకూలమైన సమయం. తన ప్రియ కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి ఆయన నీ కొరకు అర్పించాడు, అనుగ్రహించాడని గుర్తించి నేను పాపిని ప్రభువుని ఒప్పుకో, అప్పుడు ఈ గొప్ప రక్షణ భాగ్యం నీకు లభిస్తుంది. రక్షణ పొందిన వారందరూ ధన్యులు. ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. కేవలం రక్షణ మాత్రమే కాదు, ఇంకా ఎన్నో విలువైనవి దేవుడు మనకి ఇచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను రాసిన శుభవార్త 17వ అధ్యాయము 6వ వచనం చదవండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీవారయ్యుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు అన్నాడు. ఎవరైతే యేసు వైపు చూచి లేదా సిలువ వైపు చూచి ఆయన దగ్గరికి వస్తారో వారికి ఆయన దేవుని నామాన్ని ప్రత్యక్షపరిచారు. అంతకుముందు ఆయన నామం మనకు తెలీదు, ఇప్పుడు మనం ఆయన నామాన్ని తెలుసుకున్నాం. ఆయన నామముననే మనకు రక్షణ కలుగుతుందని ఎరిగి ఉన్నాము. అంతేకాదు, ఇంకా ఆయన వాక్యాన్ని గైకొంటూ ఉన్నాము. 7వ వచనంలో కూడా అన్నాడు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి అన్నాడు. యేసుప్రభు వారు తన్ను తాను మన కొరకు అనుగ్రహింపబడమే కాదు, ఆయన మాటలను కూడా మనకు అనుగ్రహించాడు. ఈ మాటల వలననే మనం నిత్య జీవాన్ని పొందుతున్నాం. కొర్నేలితో పేతురు అన్నాడు, దేవదూత అన్నాడు, ఏ మాటల వలన మీరు రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు మీకు తెలియజేయును అని చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రభువు ఆ మాటలను మనకిచ్చాడు, ఆ వాక్యాన్ని మనకిచ్చాడు. ఆయన మనతో ఉన్నాడు. రక్షణ పొందిన వారందరి నోట ఆయన మాట ఉంటుంది. ఆయనను గణపరుస్తూ ఉంటాం మనం. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడని గుర్తిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, నిత్య జీవము అనుగ్రహించాడు యేసుక్రీస్తు ద్వారా. అంటే యేసును అనుగ్రహించుట ద్వారా మనకు నిత్య జీవము కలుగుతూ ఉంది. రెండవది, ఆయన మహిమ మనకిచ్చాడు. 11వ వచనం చదవండి. చదవండి. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున ఏకమై ఉంటున్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. చదవండి.
నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితివి. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవరు నశింపలేదు. నాశనపుత్రుడు తప్ప మరెవ్వరూ కూడా నశించలేదు. నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. 12 కూడా ఒక్క నిమిషం. నీవు నాకు ఎట్టి మహిమ అనుగ్రహించితివో ఆ మహిమనే నేను వారికి అనుగ్రహించి ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. 22వ వచనం చదవండి అమ్మా. మనము ఏకమై ఉన్నలాగున వారిను ఏకమై ఉండవలనని. దేవునికి స్తోత్రం. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అన్నాడు. కుమారుణ్ణి అనుగ్రహించడం ద్వారా నిత్య జీవము కలిగింది. కుమారుణ్ణి ఆయన మనకి ఇవ్వడం, అనుగ్రహించడం ద్వారా ఆయన మహిమ మన మీదకి వచ్చింది. ఆ మహిమను నేను ఇచ్చి తిని అన్నాడు. దేవుడు తన మహిమతో మనలను అలంకరించాడు. ఏదెనులో ఆదాము దేవుని మహిమ కోల్పోయాడు. ఆ ఏదెనులో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఏ మహిమ మనకు లేదు, మనం మంటివారం. కానీ ఇప్పుడు గౌరవ ప్రభావములు, ఘనత, రక్షణ పొందిన మనకు దేవునికున్న మహిమ మనకు అనుగ్రహింపబడింది. అందుకే ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది అన్నాడు. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఈ మహిమ ఎవ్వరికి ఇవ్వలేని దేవుడు మనకిచ్చాడు. రక్షించబడిన ప్రతి బిడ్డకు ఆయన మహిమను అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. పరలోకము వెళ్ళిన తర్వాత ఆయన మహిమతో మనం నింపబడతా ఉంటాం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించడం ఎంత ధన్యత! నిత్య జీవం పొందుతాం, మహిమను పొందుతాం. మూడవదిగా, ఈ లోకంలోనే కాదు, ఆయనతో పాటు ఉండడానికి ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనము. అవును, లేకపోతే 5వ అధ్యాయం 22వ వచనం చదవండి, సరిపోతుంది. 5:22, 32 చదవండి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము అన్నాడు. లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి అనుగ్రహించడంలో ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే, పాపి అయిన మానవుడు నరకానికి వెళ్ళకూడదు, నిత్య జీవం పొందాలని ఆయనను అనుగ్రహించాడు. అలాగే నా మహిమతో నింపబడాలని ఆయనను అనుగ్రహించాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. దినదినము ఆయన పోలికలో చెక్కడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, మనతో ఉండి, మన మీద ఉండి మనల్ని నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. యూదులకే కాదు, అన్యజనులైన వారికి కూడా ఈ గొప్ప ఆత్మను దేవుడిచ్చాడని పేతురు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 15వ వచనం చదవండి. క్షమించండి, 11వ అధ్యాయానికి రండి.
11వ అధ్యాయము 14 నుంచి సహాయం చేస్తూరండి. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు మీతో చెప్పునని తన ఇంట నిలిచి నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్ముడు మొదట మన మీద దిగిన ప్రకారము వారి మీదికి కూడా దిగేను అన్నాడు. అంటే ఏ భేదము లేకుండా ఆత్మ అందరికీ అనుగ్రహింపబడ్డాడు. ఎందుకంటే తన కుమారుడు అనుగ్రహింపబడ్డాడు కాబట్టి. ఆ కుమారుణ్ణి స్వీకరించిన మనలను స్వీకరించిన ఆ కుమారుని ద్వారా మనం నిత్య జీవము పొందుతా ఉన్నాము, దేవుని మహిమను పొందుతా ఉన్నాము, పరిశుద్ధాత్మను పొందుతా ఉన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 21-22. నిలిచిండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువు అనుగ్రహించి ఉన్నాడు అన్నాడు. ఎంత ప్రేమిస్తే ఎంత ఈవులను మనకు ప్రభువిస్తాడు. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి తిని అన్నాడు. తన ప్రియ కుమారుణ్ణి అనుగ్రహించాడు, ఆయన ద్వారా నిత్య జీవము అనుగ్రహించాడు, ఆయనకున్న మహిమ అనుగ్రహించాడు, ఆయన ఆత్మను కూడా మనకు అనుగ్రహించాడు. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. అందుకే మనం ఆయన ఆత్మ గలవారమై తండ్రి నాయన అబ్బా అని మొరపెట్టుకొనుచున్నాము అన్నాడు. రక్షణ పొందుటకే దేవుడు ఈ కార్యాన్ని చేశాడు. తన ప్రియ కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఇంత అనుగ్రహం, ఇంత దీవెన పొందిన నీవు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు. ఇంకా చెప్పాలంటే అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించెను అన్నాడు. గొప్ప వాగ్దానాలను మనకు అనుగ్రహించాడు, ఈవులనిచ్చాడు, మేలులు చేస్తున్నాడు. ఆయన శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా దొరికిన ఇట్టి అనుగ్రహానికి మనల్ని ప్రాప్తులుగా చేశాడు. దయాప్రాప్తురాలా నీకు శుభము అన్నాడు. అంటే అర్థం అనుగ్రహ ప్రాప్తురాలివి, నీకు అనుగ్రహం అంతే. మన మీద చేసిన భక్తి, మంచి పనులు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలను బట్టి కాదు, కేవలం దేవుని అనుగ్రహం మనపై నిలిచి ఈ రీతిగా దేవుడు మనకు కనికరం చూపించాడు. మరి ఆరాధించుటకు సిద్ధమా? ఎంత దయాళుడవు తండ్రి, అపాత్రుడనైన నన్ను ప్రేమించి ఆధిక్యతనిచ్చావు, రక్షించబడే ధన్యతనిచ్చావు, నీ ప్రియ కుమారుణ్ణి అనుగ్రహించి నిత్య జీవం అనుగ్రహించావు, నీ మహిమను అనుగ్రహించావు, పరిశుద్ధాత్మను అనుగ్రహించావు, వెలకట్టలేని వాగ్దానములను అనుగ్రహించావు. నీకేమివ్వగలను? మ్రాను మీద నా కొరకు వేలాడి నా కొరకు చేసిన త్యాగమంతటికి కృతజ్ఞతలు అంటూ విరిగి నలిగిన హృదయంతో మన ప్రభువును ఆరాధన చేద్దాం. ఈ తలంపులను హృదయాల్లో నింపుకుందాము. దేవుడు ఈ తలంపులను దీవించునుగాక. ఆమేన్.